మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారం. ప్రధానంగా 2-3 అంశాలు మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలు, దాదాపు 3 నెలలు దాటింది. మార్చి 17కు 100 రోజులు దాటుతాయి. ఈ 100 రోజులకు సంబంధించి 6 గ్యారంటీలలో దాదాపు 13 అమలు చేస్తామని చెప్పి ఈ 3 నెలల పాలనలో మాటలు తప్ప ఆచరణలు లేదనేటువంటిది అనేక సందర్భాల్లో రుజువైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మేనిఫెస్టో అనేక అంశాలు, మీరు 420 హామీలు, అందులో 6 గ్యారంటీలలో 13 అంశాలు, మిగతా అనేక అంశాలు కూడా అన్ని వర్గాలకి అనేక హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించినటువంటి పరిస్థితి జ్ఞాపకం వస్తూ ఉన్నది. ఎందుకంటే అభయహస్తం అక్కడికి రాని హస్తంగా మారిపోయింది. ఒక్క వర్గానికి కాదు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీ పరిపూర్ణమైనటువంటి పద్ధతిలో అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఉదాహరణకి ఉద్యోగులకు ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాలని గౌరవ ముఖ్యమంత్రి ఆహ్వానించి అనేక సంఘాలని, దాదాపుగా 70-75 సంఘాలని తో మాట్లాడి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిష్కరిస్తాం. 11వ తారీఖు నాడు సమావేశం అయింది. 12వ తారీఖు నాడు క్యాబినెట్ సమావేశం ఉంది. ఆ క్యాబినెట్ సమావేశంలో అన్ని సమస్యల్ని కూడా పరిష్కరిస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కానీ 12వ తారీఖు నాడు క్యాబినెట్ జరిగింది. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క అంశం కూడా క్యాబినెట్లో చర్చకు రాలేదు, పరిష్కారానికి నోచుకోలేదు. సరికదా ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా ఈ 3 నెలలలో అమలు చేయలేదు. నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 డిఏలు తక్షణ చెల్లింపు అని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి మేనిఫెస్టోలో, కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. తక్షణం అంటే దానికి డిక్షనరీలో అర్థమైందో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. తక్షణం అంటే మేమందరం అర్థం చేసుకున్నది ప్రభుత్వం అధికారంలోకి రాగానే 3 డిఏలు చెల్లించి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుందని మేము ఆశించాం. కానీ గత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఒక డిఏ రిలీజ్ చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ కూడా పంపింది. ఎన్నికల కమిషన్ పంపితే ఎన్నికల కమిషన్ ఆనాడు తిరస్కరించింది. ఆ క్యాబినెట్ డిసిషన్ తీసుకున్నటువంటి ఒకటి అని కూడా ఇప్పటి వరకు మంజూరు చేయలేదు. సరిగదా మళ్ళీ ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రావాల్సినటువంటి 4 డిఏలు రాష్ట్ర ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్నాయి. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల కోడ్ వస్తూ ఉంది. గతంలో ఉద్యోగులకి ఒక అనుభవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న ఎన్నికల కమిషన్ దాన్ని తృణీకరించింది. కాబట్టి ఎన్నికల కోడ్లోగా ఉద్యోగులకు సంబంధించినటువంటి కరువు భత్యం రిలీజ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ 2-3 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుందని పత్రికల్లో వార్తలు వస్తూ ఉన్నాయి. అనేక మంది ప్రముఖ రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నికల కమిషన్ కూడా మరి సూచనలు ఇస్తూ ఉన్నది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఒకవేళ కోడ్ వస్తే మళ్ళీ అన్నీ కూడా మళ్ళీ పోస్ట్పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మేలో ఫలితాలంటే జూన్ వరకు కూడా ఉద్యోగుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం మరి చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కరువు భత్యాన్ని మరి వెంటనే విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే 1వ తారీఖున జీతాలు ఇస్తున్నామని అదే పనిగా ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, అలాగే మంత్రులు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా అనేక డిపార్ట్మెంట్ల హెల్త్ మిషన్ కావచ్చు, ఎన్ఆర్ఈజిఎస్ కావచ్చు, మోడల్ స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, చాలామందికి ఇంకా వేతనాలు రాలేదు. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
కనీసం 1వ తారీఖున వేతనాలు ఇస్తామని మీరు ప్రకటించిన వాటిలో ఆచరణలో అమలు కాకుండా పోతా ఉన్నది. ఈ 1వ తారీఖు వేతనం అనేటువంటిది కొంతమంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం అవుతా ఉంది. ఈ పరిమితిని ఎత్తివేసి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, పార్ట్ టైం ఉద్యోగులకి అందరికీ కూడా వేతనాలు వచ్చే విధంగా మరి ప్రభుత్వం ప్రయత్నం చేయాలని మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కోడ్ లేదు కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ కోడ్ వస్తే అది అయ్యేది లేదు, పోయేది లేదు. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మరి అయిపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఇదివరకు కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాం, 10-15 రోజుల్లో మరి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం 100 రోజులు దాటుతూ ఉంది. ఈ 100 రోజులకు సంబంధించి మరి చేయాలని చెప్తా ఉన్నాం. అట్లాగే ఈ ఒక్కటి కాదు, ఇవాళ రైతుల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులను రాజును చేయాలని, రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని, రైతులకు ఏ కష్టం రావద్దని, ఒకవైపు ప్రభుత్వమే రైతుకు ఆసరాగా ఉండాలని, ఒకవైపు రైతు బంధు కావచ్చు, 24 గంటల విద్యుత్ కావచ్చు, రైతులకు అవసరమైనటువంటి అనేక సౌకర్యాలు చేసి ఈ 10 ఏళ్లలో ఎక్కడ కూడా తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ. గత 10 ఏళ్లలో ఏనాడు ఒక్కరు కూడా బిందెలు పట్టుకొని కిలోమీటర్ల దూరం తాగునీటికి పోయినటువంటి సందర్భం లేదు. ఒకవైపు పొలాలన్నీ కూడా ఎండిపోతూ ఉన్నాయి. రైతులకు సంబంధించి ఇవాళ కొన్ని జిల్లాల్లో, నల్గొండ జిల్లాలో అయితే చివరికి ఇవాళ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మళ్ళు తడిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తంగా కూడా అవి కూడా ఎందుకు పనికిరానిగా పోయినటువంటి సందర్భంలో మేతకు పెట్టి మరి మొత్తము తన రైతు తన పంటను తానే ధ్వంసం చేసుకునేటువంటి ఒక విషాద సన్నివేశాలు ఇలా తెలంగాణలో కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణలో వ్యవసాయం సంక్షోభం నుండి సంక్షేమం వైపు తెచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఈ 10 ఏళ్లలో ఎన్నడూ కూడా నీటి కటకట లేదు. చివరికి ఇలా హైకోర్టు కూడా మరి మనం చూసినాం పత్రికలలో, తాగునీటి కోసం కొడంగల్ సీఎం గారి నియోజకవర్గం, కొడంగల్లో కూడా రైతు మరి తాగునీటి కోసం మరి ఎట్లా తల్లడిల్లుతున్నారో ప్రజానీకం అనేటువంటిది ఇలా మాధ్యమాలలో ఫోటోల్లో కూడా వచ్చింది. ఖమ్మంలో తాగునీటి కోసం ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూశాం. రైతులు మాకు నీళ్ళు ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక ప్రాంతాల్లో అడుగుతున్నటువంటి స్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ముందు చూపు లేకుండా కేవలం కేసీఆర్ గారి గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని వాటిలో లోపాలు ఎత్తేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నది తప్ప పరిపాలనపై సరైనటువంటి దృష్టి లేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీళ్ళ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి చర్య తీసుకోవాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇది గ్రహించే 14 ఏళ్లుగా ఉద్యమకారునిగా తెలంగాణ ప్రాంత ప్రజల అవసరాలను గమనించి మిషన్ భగీరథ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం, ఇంటింటికి నీళ్లు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేసి మిషన్ భగీరథ ద్వారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆవాసాలకి, అన్ని కుటుంబాలకి నీళ్ళు ఇచ్చినటువంటి స్థితిని కనీసం వాటి మెయింటెనెన్స్కు సంబంధించిన పనైనా చేయకుండా ఇవాళ మిషన్ భగీరథ ఎక్కడికక్కడ సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులు వస్తే కూడా వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తలేరు. మీరు కేసీఆర్ మీద కోపం ఉంటేనో, బీఆర్ఎస్ మీద కోపం ఉంటేనో మాపై ఎటువంటి కసి అయినా మీరు కక్కొచ్చు, ఎటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయొచ్చు. కానీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులు వాటిని కొనసాగించాల్సినటువంటి బాధ్యతను ఇవాళ ఈ ప్రభుత్వం మరిచిపోతుందనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అట్లాగే కరెంటు విషయం కూడా ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇవన్నీ కూడా మేము చెప్తా ఉన్నామంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఏ ఒక్క హామీని కూడా సరైనటువంటి రీతిలో
ఇవాళ అమలు చేయనటువంటి ప్రభుత్వంగా ఇది మిగిలిపోతున్నది అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఇక చివరికి ఒక మంత్రి అయితే దేవుడి దిక్కు చూడాలి నీళ్ళ గురించి అనేటువంటి ప్రకటన కూడా ఇలా చూసినాం. మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. గతంలో ఒక సందర్భంలో మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు కింద పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ ఒకసారి పోయి మా గౌరవ మంత్రి హరీష్ రావు గారిని నీళ్ళు వస్తున్నాయా, పంటలు ఎట్లా వండుతున్నాయి అంటే, సార్ మేము మొగులు దిక్కు చూడడం లేదు, ఇవాళ కేసీఆర్ దిక్కు చూస్తున్నాం. గతంలో మొగులు దిక్కు మేము చూసేది వర్షాల కోసం, వర్షాలు రాకున్నా మా చెరువులు నింపి మా పంటలను కాపాడినటువంటి ముఖ్యమంత్రి వైపు చూస్తున్నామని అనేక సందర్భాల్లో కేసీఆర్ గారి గురించి రైతులన్న మాటను నేను ఈ సందర్భంగా ఉదాహరిస్తూ ఉన్నాను. కానీ ఇవాళ మీరు మొగులు దిక్కు చూడండి, దేవుడే దిక్కు, మేము కాపాడలేము అంటే ప్రభుత్వం ఏం చేయాలి? 10 ఏళ్లలో లేనటువంటి కొత్త సమస్య 2-3 నెలల్లో ఎందుకు వచ్చింది? మా కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాజెక్టుల ద్వారా అద్భుతమైనటువంటి నీటిని ఇచ్చి మొత్తం రైతాంగాన్ని కాపాడి, తాగునీరు సాగునీరు అన్నిటి కాపాడితే చిన్న రిపేర్లు కూడా చేయించకుండా నీటిని నిల్వ చేస్తే మళ్ళీ కాళేశ్వరం, మేడిగడ్డ ఎక్కడ పనిచేస్తుందో, పనిచేస్తే గత ప్రభుత్వానికి ఏం పేరు వస్తుందో అనేటువంటి ఒక అక్కస్తో ఇలా తెలంగాణ రైతాంగం నోట్లో మట్టి కొట్టేటువంటి పని చేస్తూ ఉంది. కాబట్టి మేము ఈ సందర్భంగా కేసీఆర్ను రోజు తిట్టడంలో మరి మీకు అందరూ కూడా పోటీ పడుతూ ఉన్నారు. ఒక మంత్రి ఇంకొక మంత్రి కేసీఆర్ను తిట్టడంలో పోటీ పడకండి, ప్రజా సమస్యల పరిష్కారంలో పోటీ పడండి. ఎవరు గెలవాలి, ఎవరు ఓడాలనేటువంటి తెలంగాణ ప్రజలు నిర్ణయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో మరి ఏం జరిగింది, ఏం జరగలేదనేటువంటి విషయాన్ని ప్రజలు మొన్న మీరు కల్పించినటువంటి భ్రమల వల్ల ఎన్నికల్లో తాత్కాలిక విజయం రావచ్చు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని మర్చిపోయి, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు మర్చిపోయి ఇవాళ రైతులు అంటున్నారు, సార్ ఈ గవర్నమెంట్ ఎందుకు వచ్చింది? రోజు మా పరిపాలన చేసి మాకు రైతు బంధు ఇవ్వడానికా, నీళ్ళు ఇవ్వడానికా, కరెంట్ ఇవ్వడానికా? అట్లా కనబడతలేదు సార్. ఇది కేవలం కేసీఆర్ను తిట్టడానికి, గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి వచ్చినటువంటి ఒక విచారణ సంఘంలాగా కనబడుతున్న తప్ప ప్రభుత్వం ఇది పరిపాలన చేసేటువంటి ప్రభుత్వంగా కనపడతలేదనేటువంటి ఒక భావన ఇలా ప్రజల్లో నెలకొని ఉన్నది. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. మీరు చెప్పినట్టు ఎట్లయినాయి 0 నుంచి 100 అంటే మేము 100వ రోజు నాడే చేస్తాం. ఆ 100వ రోజు బహుశా 17 అయితే 17 నాడు కోడ్ వస్తుంది కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నామని చేతులు ఎత్తేసేటువంటి అవకాశం ఉంది. మీ 0 నుంచి 100 వరకు రోజుల వరకు జరుగుతున్నటువంటి ప్రయాణంలో ఏమేమి చేసినాము, మీరు చెప్పిన 13 హామీల్ని అమలు చేయడంతో పాటు మీరు అనేక హామీలు ఇచ్చిండ్రు, అన్ని వర్గాలకు హామీ ఇచ్చిండ్రు. ఈ హామీలన్నీ కూడా అమలు చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన డిఏలు ఎన్నికల కోడ్ వచ్చేలోగా రిలీజ్ చేయాలి. అట్లాగే మేము ఉద్యోగ సంఘాలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఉద్యోగ సంఘాల పట్ల బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్కి కానీ ఒక గౌరవమైనటువంటి మరి వారికి ప్రతి సందర్భంలోనూ కూడా గౌరవం ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 73% ఫిట్మెంట్ని ఈ 10 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి విషయాన్ని మనం మరవద్దు. 5% ఇంటీరియం రిలీఫ్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎప్పుడైనా పీఆర్సీ ఏర్పాటు చేస్తే పీఆర్సీ ఆలస్యమైతే ఇచ్చేటువంటి ఇంటీరియం రిలీఫ్ను గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు 5% ఇంటీరియం రిలీఫ్ను అప్పుడే ఇచ్చింది. మరి 5% ఇంటీరియం రిలీఫ్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి మీద కొంతమంది చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఏ ప్రభుత్వాలు ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఆయా ప్రభుత్వాలది ఉంటుంది. కానీ మీరు గత ప్రభుత్వానికి పేరు చెప్పి మేము ఇవన్నీ ఎగ్గొడతామంటే మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు అనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అన్ని వర్గాలు నీటి సమస్యను పరిష్కరించాలి. హైకోర్టు చెప్పిన తర్వాత మీరు బెంగళూరు లాగా హైదరాబాద్ కావద్దని హైకోర్టు చెప్పింది. అంటే కారణం ఏంటంటే వారానికి ఒకసారి తుడుచుకోండి అని ఏదైతే కర్ణాటక కాంగ్రెస్ చెప్తా ఉన్నదో, నీళ్లకు ఎంత కటకట అవుతా ఉంది. నిజంగానే ప్రకృతి కరుణించగా ఒక్కొక్కసారి ఇబ్బందులు రావచ్చు, అది మేము కాంగ్రెస్ చేసిన పాపం అంటలేము. కానీ దాన్ని ఉన్నటువంటి నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాలి. ఎట్లా నీటిని తెచ్చి ప్రజలకు ఇవ్వాలనేటువంటి విషయంలో ఒక సరైనటువంటి ప్లాన్ లేదు. అందుకే ఇవాళ హైకోర్టు చాలా సీరియస్గా మరి
కర్ణాటక లాగా హైదరాబాద్ కావద్దనేటువంటి విషయాన్ని చెప్పింది. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారం కోసం కదలాలని, ఇక పార్లమెంట్లో మీకు పార్లమెంటుకు సంబంధించి కూడా ఏమనంటే ఎన్నికల్లో తెలుసుకుందాం, ఎన్నికల్లో పోదాం, ఇటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు. బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు ఇవ్వాలి, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు ఇవ్వాలి, బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలనేది ఆయా పార్టీలు నిర్ణయించే ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల మీద మాకు అత్యంత విశ్వాసం ఉంది. గత ఈ 100 ఏళ్ల పరిపాలనలో, 100 రోజుల పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఇచ్చిన హామీలు ఉల్లంఘన కావచ్చు, గత ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఎదురుదాడి కావచ్చు, ఇవన్నీ తెలంగాణ ప్రజల మనసుల్లో నిక్షిప్తమైనవి. సందర్భం వచ్చినప్పుడు ఆ ఆగ్రహాన్ని, ఆ కోపాన్ని ఓట్ల ద్వారా తప్పకుండా కనబరుస్తారనేటువంటి విశ్వాసం మాకుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.